పహల్గాం తీవ్రవాద దాడులకి భారత్ ఎలా ప్రతిస్పందిస్తుంది, పాక్కి ఎలా బుద్ధి తప్పుతుంది అన్న సందేహాలకి తెరపడింది. భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది. పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాల మీద లక్ష్యంగా చేసుకుని నిన్న అర్ధరాత్రి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 70 నుంచి 80 మంది తీవ్రవాదులు మరణించినట్టుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన ఖచ్చితమైన లెక్కలు లేవు, కానీ కీలకమైన తీవ్రవాదుల్ని పాకిస్తాన్ కోల్పోయినట్టుగా తెలుస్తోంది. అలాగే కొన్ని పేర్లు అయితే బయటకు వచ్చాయి. అయితే ఇంకా చాలామంది ఉన్నారు అన్నట్టుగా భారత డిఫెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తీవ్రవాద దాడుల్లో ప్రధానంగా జైషే మహమ్మద్ చీఫ్ మహమ్మద్ అసర్ చనిపోయి ఉంటారని మొదట భావించారు, కానీ ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం, సన్నిహిత కుటుంబ సభ్యులను ఆయన కోల్పోయాడు. దాదాపు 10 మంది అసర్ కుటుంబ సభ్యులు 10 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. అలాగే ఆయన సన్నిహితంగా ఉండే టాప్ లీడర్స్ కూడా 4-5 చనిపోయినట్టుగా చెప్తున్నారు. సో ఈ దాడులు ఆపరేషన్ సింధూర్ పేరుతో జరుగుతున్న దాడులు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, మజ్మల్ హిజాబుద్దీన్ లక్ష్యంగా సాగాయి. దీనికి ఆపరేషన్ సింధూర్ అని భారత్ ఎందుకు పేరు పెట్టిందంటే పహల్గాం తీవ్రవాద దాడుల్లో చనిపోయిందంతా మగవాళ్ళు. సో మహిళలు తమ కుంకుమని కోల్పోయారు, దాంట్లో తమ భర్తలను కోల్పోయారు. సో వాళ్ళకు భరోసా ఇవ్వడానికి, వాళ్ళకు ఒక ధైర్యాన్ని కల్పించడానికి, ఎవరైతే ఈ ఇందుకు పాల్పడ్డారో ఆ తీవ్రవాదులను హతమార్చి వాళ్ళకి న్యాయం చేస్తాము అన్న సందేశాన్ని, సంకేతాన్ని ఇవ్వటం కోసమే భారత్ ఈ ఆపరేషన్కి పేరు పెట్టింది. పరిపూర్ణంగా ఈ ఆపరేషన్లో విజయం సాధించినట్టుగా భారత ఆర్మీ ప్రకటించింది. దాంతోపాటు భారత్ భూభాగం నుంచే ఈ దాడులు జరిగాయి తప్ప పాకిస్తాన్లోకి మేము ప్రవేశించలేదు. అలాగే పాకిస్తాన్కి సంబంధించిన రక్షణ కట్టడాలు కానీ, మిలిటరీని కానీ మేము లక్ష్యంగా చేసుకోలేదు. అలాగే సివిలియన్స్ని కూడా మేము పట్టించుకోలేదు. కేవలం తీవ్రవాద స్థావరాల మీద దాడులు చేశామని భారత ప్రభుత్వం ప్రకటించింది. సో ఇది ఒక ఘన విజయంగా, భారత్ సాధించిన విజయంగా, పహల్గాం తీవ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులతో పాటు భారతీయ పౌరులందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. మోడీ సాహసాన్ని కొనియాడుతున్నారు. దీనికి సంబంధించి ప్రకటనలు కూడా వస్తున్నాయి. అలాగే అంతర్జాతీయంగా కూడా భారత్కి దీనిపైన మద్దతు వస్తుంది. అలాగే ప్రధానంగా ఇజ్రాయెల్ భారత్కి మద్దతుగా ప్రకటన చేసింది. మిగతా దేశాలు కూడా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నాయి. ప్రధానంగా పాకిస్తాన్కి సన్నిహితంగా ఉన్న చైనా కూడా సానుకూలంగా ప్రకటనలు చేయడం అనేది ఇక్కడ మనం చెప్పుకోవాలి. అయితే భారత్తో సన్నిహితంగా ఉంటున్న అమెరికా మాత్రం దీన్ని కొద్దిగా డిఫరెంట్గా స్పందించింది. ఈ ఉద్రిక్తతలు మరింత ముందుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోమని భారత్ని కోరింది. అయితే భారత్ ఇంతకుముందు కూడా ఏం చెప్పిందంటే యుద్ధాల్లో పాల్గొంటున్న దేశాలు తమను సంయమనం పాటించమని అడగటం భావ్యంగా లేదు. మేము ఏం చేయాలి, ఎలా చేయాలి అనే నిర్ణయం పూర్తిగా మా సొంతం. దీనిలో ఎవరు మధ్యవర్తిత్వం వహించడానికి కానీ మేము ఒప్పుకోమనే విషయాన్ని భారత్ ఇంతకుముందు చెప్పింది. ఈ సందర్భంగా కూడా చెప్పింది. ఆపరేషన్ సింధూర్ అనేది భారత్ సాధించిన ఘన విజయం, మిలిటరీ పరంగా సాధించిన ఒక ముందడుగు.